క్రీస్తునందు ప్రియ సంగమునకు మరొకసారి సబ్బత్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ సాబత్. సో మీకు అందరికీ కూడా ఇంచుమించు నేను చెప్పబోయే సాక్ష్యము తెలిసే ఉంటుంటుంది. నేను దాని గురించే మరి మరి అందరి ముందు దేవుడు చేసినటువంటి మేలుల్ని మరొకసారి చెప్పాలని చెప్పేసి నేను ఆశ కలిగి మరి ఒక సమయాన్ని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒక 10 నిమిషాలు నేను ఒక సాక్ష్యాన్ని చెప్తానండి. మరి చెప్పాలంటే ఈ రోజంతా కూడా సరిపోదు, కానీ అయినప్పటికీ కూడా నేను మరి దేవుడు నా జీవితంలో చేసినటువంటి కొన్ని మరి మర్చిపోలేనటువంటి విషయాలన్నింటినీ కూడా మర్చిపోవద్దన్నట్టుగా ఈ పాయింట్ బై పాయింట్లు నా పుస్తకంలో రాసుకొని మరి ఇక్కడికి వచ్చాను. బహుశా ఇది వినవారికి లేదా రేపటి దినాన్నో ఒకవేళ నేనే విశ్వాసము కోల్పోయినప్పుడు ఇవే మాటలు మళ్ళీ నన్ను దేవుని యొక్క విశ్వాసములు నడిపించడానికి దోహదపడినట్లుగా, సహాయపడినట్లుగా మరి రికార్డింగ్ ద్వారా నేను విని మరి నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునేటట్టుగా దేవుడు మరి తయారు చేయనట్టుగా ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుని కొరకే నేను చెప్తున్నాను. మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. నా యొక్క వివాహము 2021 సంవత్సరంలో మరి శ్రేష్టతో జరిగింది. దాని తర్వాత మేము ఇంచుమించు ఒక సంవత్సరం వరకు అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది మేము పెట్టుకోలేదు. ఇంకా పిల్లలు కానాలే, తర్వాత అట్లాగా ముందుకు నడిపించబడాలి అని చెప్పేసి ఎప్పుడు ఏ ఆలోచన కూడా కలగలేదు. అలాగ వెళ్తున్న సమయంలో మరి ఒక సంవత్సరం దాటిన తర్వాత మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే, చిన్నప్పటి నుంచే మనకంటే ఎక్కువ ఇష్టాలు మన సొసైటీలో ఉన్నటువంటి వారికి మన మీద కలుగుతాయి. మరి అదేంటో మనకు తెలియదు. చదువుతున్నప్పుడు ఏం చదువుతున్నారని చెప్పేసి అడుగుతారు. చదువుడు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నాడా లేదని అడుగుతారు. ఉద్యోగం చేసిన తర్వాత పెళ్ళి ఎప్పుడని అడుగుతారు. పెళ్ళైన తర్వాత పిల్లలు ఎప్పుడని అడుగుతారు. ఇట్లాగా ఈ రకంగా ఎక్కువ విషయాలు సొసైటీకి మన మీద చాలా అట్లా ఉంటాయి. తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాకు ఒక రకమైనటువంటి మరి ప్రెషర్ అనేది మా మీద పెరిగినట్లు మేము చూస్తున్నాం. తర్వాత మాకు ఏం చేయాలనో అర్థం కాలేదు. మా అత్తమ్మ వాళ్ళు, తర్వాత మా ఇంట్లో మా తల్లిదండ్రులు మాకంటే ఎక్కువ ఆసక్తితో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి హాస్పిటల్కి చూపించుకోండి అని చెప్పేసి అన్నప్పుడు మరి మేము ఈ జహీరాబాద్లోనే ఒక సంవత్సరంన్నర తర్వాత కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రొసీజర్ అవన్నీ చూసేసరికి ఇంకా హాస్పిటల్ ఎప్పుడు తిరగొద్దు, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు అన్నంత పరిస్థితులు అక్కడ దాపరించినట్లుగా మేము చూస్తున్నాం అన్నమాట. ఇంచుమించు అవందరికీ మీకు చాలా వరకు తెలిసే ఇవన్నీ విషయాలు తెలిసే ఉంటాయి. అట్లాగా ఒక 3-4 నెలలు మేము పోయిన తర్వాత ఆ ప్రొసీజర్ అన్ని చూసినప్పుడు మాకు చాలా భయం వేసిందనమాట ఒక సమయానికి. అప్పటికే ఈ విషయాలన్నింటినీ కూడా మేము ఇంకా మరి దేవునికి అంత దగ్గరగా తీసుకుపోయినప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క ప్రాసెస్ని అంతటిని కూడా నడిపించినట్లు మేము చూస్తున్నాం. అయితే ప్రతి నెల మేము హాస్పిటల్ని విజిట్ అవుతున్నాం, కానీ రాసినటువంటి మందులే మరి ఆమె రాస్తుంది, జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మరి ఫలితం అనేది రావడం లేదని మేము గ్రహించామన్నమాట. మాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఈ డాక్టరు మరి ఏ రకంగా ట్రీట్ చేస్తుందో మాకైతే తెలియదు, కానీ ఆ యొక్క హాస్పిటల్లో మేము వచ్చి ఆమె బిజినెస్ బాగా నడవాలన్నట్లుగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు అయితే మేము గమనించాము. ఇటీ మధ్య కాలంలోనే ఒక వీడియో అనేది బాగా వైరల్ అయ్యింది. అదేంటిదంటే, ఒక MBBS స్టూడెంట్ చక్కగా చదువుకొని నేను దేశానికి లేదా హాస్పిటల్కి పేదవాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె జాయిన్ అవుతున్నటువంటి రోజునే ఆమెను పిలిచి హాస్పిటల్ సిబ్బంది ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఎంత ఎక్కువ మట్టుకు అయితే అంత ఎక్కువ మట్టుకి జాయిన్ అయిన ప్రతి పేషెంట్ కూడా ICUలో చేరేటట్లుగా నువ్వు చేయాలి అని చెప్పేసి ఆ యొక్క చదువుకొని అప్పుడప్పుడే ఉద్యోగం చేయాలని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఒక స్త్రీని వాళ్ళు ప్రెజర్ చేయడం మొదలుపెట్టిందనమాట. ఆ విషయాలన్నిటి కూడా ఆ యొక్క స్త్రీకి నచ్చలేదు, ఆ యొక్క అమ్మాయికి నచ్చకుండా ఏం చేసిందంటే, హాస్పిటల్ కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చాలా పలుకుబడినటువంటి వారు, పేరుగాంచినటువంటి వారు, వారితో నేను లీగల్ కేసుని నేను మరి ఆ యొక్క లీగల్ ప్లేస్లో నేను వెళ్ళేంత ధైర్యం నాకు లేదు, కానీ అక్కడ జాబు చేయకుండా నేను బయటకు వచ్చేంత శక్తి మాత్రం నాకు ఉంది. ఈ విషయాన్ని నేను తెలియపరుచుకుంటున్నాను. మరి చిన్న విషయం జరిగినప్పటికీ కూడా వీలైనంత రోజులు ICUలో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగా దీన్ని బట్టి అర్థం ఏమిటిదంటే, అసలు
హాస్పిటళ్ళ మీద ఆ రకమైనటువంటి మరి నమ్మకం అనేది కోల్పోయినటువంటి రోజులు మనం నివసిస్తున్నామని చెప్పేసి జాగ్రత్తగా అని చెప్పేసి ఆమె ఒక వీడియోని ఈ మధ్యకాలంలో మరి పెట్టినట్లు మనము చూస్తున్నాం. అయితే అట్లాగే మరి అన్ని హాస్పిటల్ ఆ రకంగా లేకపోవచ్చినప్పటికీ మరి కొన్ని హాస్పిటల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నటువంటి విషయాన్ని మనకు అందరికీ కూడా తెలుసు. అట్లాగే మాకు అసలు అసలు ఏ రకంగానైనా సరే ఒక నమ్మకం కలగకపోయినప్పుడు మేము 4 నెలలు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి దేవుడా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ దేవుని మీద మేము ఆధారపడినట్టు మనం చూస్తున్నాం. అట్లాగే కొన్ని దినాలు గడుస్తున్నప్పుడు కొద్దీ మళ్ళీ ఇంకా ఏంటంటే రోజులైతే గడుస్తున్నాయి కానీ ఇంకా మాకు మేము ఆ యొక్క ఆశించినటువంటి ఫలితం రాకపోయినప్పుడు కొద్దిగా నిరుత్సాహ పొంది ఏం చేసామంటే అసలు మాకు ప్రతిరోజు మరి భార్య ఏడుస్తూ మరి ఆమె ప్రార్థన చేసేది. మరి ఈ హన్న మరి ఎల్కానా విషయంలో కూడా ఎల్కానా అంటాడు, నేను 10 మంది మగపిల్లలతోని కుమారులతో నీకు సమానం అని చెప్పినప్పటికీ కూడా హన్నలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను తీర్చలేకపోయిందనమాట. అంటే ఆ బాధ ఎట్లాంటిదో మరి ఆమె ఎట్లాంటి ఫేజ్లో ఆమె వెళ్ళిందో మరి నేను గ్రహించగలుగుతాను. మరి ఇట్లాగా ఆ రకంగా రోజులు గడుస్తున్న కొద్దికి మేము అప్పుడు నిర్ణయించుకున్నాం కలిసి ప్రార్థన చేయాలని చెప్పేసి. ఇట్లా కలిసి ప్రార్థన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత ప్రతి వారం వీలైనప్పుడప్పుడు మేమిద్దరము కూడా కలిసి ప్రార్థన చేసేవాళ్ళం అనమాట. మేము అనుకున్నాము ఎందుకు ఈ యొక్క మరి ఆలస్యం జరుగుతుంది, ఎందుకు ఈ రకంగా దేవుడు మరి నడిపించబడుతున్నాడు అని చెప్పేసి నాకు తెలియకపోయినప్పటికీ చాలా విషయాలు ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్లో దేవుడు మమ్మల్ని సిద్ధపరిచినట్లు నేను గమనించాను అనమాట. అట్లాగే ఇంకా కొన్ని రోజులు మళ్ళీ ఇంకొక 8 నెలలు మళ్ళీ అట్లాగా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క హాస్పిటల్ గ్యాప్ వచ్చిన తర్వాత కొంతమంది మళ్ళీ చెప్పి ఉన్నారనమాట. మళ్ళీ ఆ యొక్క ప్రెషర్ అనేది మాకు మా ఇంట్లో నుంచి తర్వాత మా అత్తమామల ఇంట్లో నుంచి మొదలైంది. వెళ్ళండి ఇంకా చూసుకోండి హాస్పిటల్లో అట్లాగని చెప్పేసరికి అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళమంటున్నారు కాబట్టి ఆ యొక్క బలిమికి లేదా ఆ యొక్క ఒత్తిడికి మేము వెళ్ళాము. కానీ హాస్పిటల్ ద్వారా మాకు నిజంగానే మేలు కలుగుతుంది అనే ఒక మాత్రం అనేది హోప్ అనేది మాకు లేకపోయింది. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఏదైనా సరే ట్రీట్మెంట్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు మన శరీరం కంటే ముందు మన మనసు అనేది సహకరించాలి. మనసు ఎప్పుడైతే సహకరిస్తుందో సగం రోగం అనేది తగ్గిపోతుందంట. అట్లాగా మనసు మాత్రం ఏ రకంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సహకరించాలంటే అసలు ఆ మనసు అనేది ఉండేది. వీళ్ళు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళుదామనే ఒక మాటల్లోనే మేము ఉండిపోయామన్నమాట. అయితే అట్లాగా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ యొక్క ప్రెషర్ అనేది నా లోపల చాలా పెరిగినట్లు నేను గమనించాను. ఎంత గమనించానంటే అసలు ఇంట్లో కూడా నేను చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ఆ యొక్క డిప్రెషన్ ఫేజ్లోకి నేను వెళ్ళిపోయినట్లు నేను చూస్తున్నాను. నాకు తెలియకుండానే నా లోపలనే కొన్నిసార్లు చనిపోదామనే ఒక ఆలోచనలు మరి నాకు పుట్టుకొచ్చినాయి. నేను ఈ విషయాన్ని చాలా సివియర్గా ఎక్కువ అవుతున్నప్పుడు ఒక రోజున నేను మా తల్లిదండ్రులకు లేదా మా అమ్మకు చెప్పుకొని నేను అందాం అనుకున్నాను. కానీ మళ్ళీ నాకు ఆ యొక్క మనసు అనేది చాలేకపోయింది. ఏమనుకున్నానంటే చెప్పినా కూడా ఏం చెప్తుంది మా అమ్మ, ఊరుకోలే బేట, దేవుడు ఇప్పుడు లేకపోతే ఇంకొక సమయంలో మనకు మేలు చేస్తాడేమో అన్న మాటని చెప్తుంది తప్పించేసి ఇంకేం ఉండదు అన్నట్లుగా నేను ఆమెకు చెప్పలేదన్నమాట. ఇంకా తర్వాత అట్లాగా మరి ఆ యొక్క ఆలోచనలు నా లోపల ఇంకా సివియర్గా అవుతున్నప్పుడు అది ఇంచుమించు మా చెల్లికి ఎప్పుడైతే డెలివరీ అయిందో ఆ టైంలో నాకు ఇంకా ఇదైపోయినాయి అనమాట. ఇంకా అయితే ఆ సమయంలో మరి నేను దేవుడు అట్లాగా నన్ను కొన్ని వాక్యాల ద్వారా నడిపించినాడు. ఒక 2023వ సంవత్సరంలో మరి నేను నా యొక్క ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు నా భార్య ద్వారా మరి దేవుడు ఆయన మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. మాకు దినాన కీర్తనలు 128వ అధ్యాయము 3వ వచనంలో ఆమెకు ఆ యొక్క వాక్యము దేవుడు మరి బహుమానంగా అంటే ప్రామిస్గా ఇచ్చినట్లు నేను విని ఉన్నాను. నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అనే ఒక వాక్యాన్ని ఆ యొక్క సంవత్సరంలో ఆమెకు ఒక ప్రామిస్గా మరి దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ వాక్యం ద్వారా కొంత ఆ యొక్క ప్రాసెస్ అనేది దేవుని యందు మేము నమ్మే ప్రాసెస్ అనేది మాకు ఇంకా బలపడినట్లు మేము అందరము కూడా గమనించి ఉన్నాం. అట్లాగా వెళ్తున్నప్పుడు అదే సమయంలో ఇంకా ఆలోచనలు అనేవి నాకు సివియర్గా అయినప్పుడు ఒక యవ్వనిస్తుని ద్వారా మరి దేవుడు నాకు మరి మాట్లాడడం జరిగింది. నేను ఇంచుమించు మా చెల్లి చనిపోయిన తర్వాత అప్పుడే ఎక్కువగా ఏడ్చి బాధపడినటువంటి సందర్భం ఉందన్నమాట. ఇట్లా చెప్పాను, ఇట్లాగా అవుతుంది మరి ఇట్లాగా అన్నప్పుడు ఆయన అన్నాడు, మరి ఏం బాధపడకు, పర్వాలేదు, వెళ్ళు హాస్పిటల్కి అని చెప్పేసి. నేను కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని కొన్ని పరిశీలన చేసి తెలుసుకున్నప్పుడు
మరి ఆయనకు ఒక మాట ఏమన్నాడంటే, హెజ్కియా కూడా మరి ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ సమయంలో ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆ యొక్క గడ్డ తగ్గిపోవాలంటే అంజురపు చెట్టు ఆకుని తీసి రాయడం జరిగింది. అది ఇంచుమించు అది ఒక మెడిసిన్తో పోలినదే కదా అని చెప్పేసి అన్నాడనమాట. నిజమే, మరణకరమైనటువంటి రోగాలు తగ్గిపోవడానికి దేవుడు ఈ రకమైనటువంటి కొన్ని విషయాల ద్వారా నడిపించాడు. కానీ మరి మరి పిల్లల విషయం అనేసరికి ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేట్ అనేది దేవుడు ఎప్పుడు కూడా పెట్టలేదు. ఆయన ఖండించి చెప్తున్నాడు ఏంటిదంటే, మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు యెహోవా అనే వాక్యాన్ని ఆయన చెప్తున్నాడు అనమాట. అంత క్లియర్గా చెప్తున్నాడు. ఇంకా మధ్యలో ఏ మధ్యవర్తిత్వం లేదు అక్కడ. ఇంకా ఆయన క్లియర్గా అంటున్నాడు, కుమారులు లేదా పిల్లలు దేవుడిచ్చు బహుమానము, గర్భఫలము ఆయన ఇచ్చు స్వాస్థ్యం అనే ఒక మాటను మనము చూస్తున్నాం అన్నమాట. ఇంకా నేను ఈ వాక్యాన్ని విన్నప్పుడు నేను అన్నాను, నేను ఇంకా అక్కడ డిసైడ్ చేసుకున్నాను ఏమనంటే, దేవుడా మరి మహా అంటే 1 లక్ష 2 లక్షల రూపాయలు ఈ యొక్క వెళ్ళే ప్రాసెస్లో ఖర్చు అవుతాయి. నేను నిర్ణయించుకుంటున్నాను, ఆ 1 లక్ష రూపాయలు ఏదో ఈ మందిరానికి నేను ఇచ్చేస్తాను. ఇక ఈ సమయంలో ఇది ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో నన్ను తీసుకెళ్ళని చెప్పేసి నేను దేవుడి మీద ఆధారపడినటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. నేను ఇచ్చాననే మాటని ఇక్కడ మీకు చెప్పట్లేదు, కానీ అట్లా ఇవ్వడం ద్వారా ఇంచుమించు దానికంటే బహుశా ఎక్కువ ఖర్చు అయ్యేదేమో, కానీ ఆ ఖర్చును ఈరోజు దేవుడు అట్లా చేయడం ద్వారా మిగిల్చినట్లు నేను మీ అందరి ముందు పంచుకుంటున్నాను. అయితే అట్లాగా మరి దేవునికి ఒక విన్నపాన్ని నేను చేసుకున్నాను. అదేంటిదంటే, దేవుడా నేను ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ ఇది ఎలా పొందుకోనంటే అది నువ్వు ఇచ్చిందని చెప్పేసి నేను చెప్పేటట్టుగా ఈ యొక్క సాక్ష్యాన్ని మలుచు, అంతే తప్పించేసి నేను హాస్పిటల్కి వెళ్ళి దాని ద్వారా మాకు జరిగినట్లుగా మరి ఉంచనీయకని చెప్పేసి దేవుడిని ఇట్లాగా వేరుకున్నాను అనమాట. ఈ ప్రార్థన నేను చేసుకున్నాను, అది ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. అయితే మరి సంగారెడ్డిలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్ కూడా వెళ్ళమని మా కొంతమంది ద్వారా నాకు పరిచయం అయి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ అక్కడ కూడా నాకు ఏ రకమైనటువంటి విశ్వాసం లేనప్పుడు ఒకరోజు వాళ్ళు కూడా ఏం చేశారంటే, నువ్వు కూడా మరి ట్రీట్మెంట్లోనికి ఈ యొక్క మందులను మీరు కూడా వాడండి అని చెప్పేసి నాకు ఇంచుమించు ఒక 8-10 వేల రూపాయలు ఖర్చు అయ్యే మందులు ఇచ్చారు. అయితే నేను ఆ మరుసటి వారంని ఇష్టం ఉండి లేకుండానే ఒక మందుని నేను వేసుకున్న తర్వాత నా కడుపులో ఒక రకమైనటువంటి పెయిన్ అనేది నాకు వచ్చింది. అయితే వెంటనే నాకు బాలాజీ హాస్పిటల్కి తీసుకుపోయారు. అయితే నేను అనుకున్నాను, ఇంకా నా జీవితంలో సచ్చిన ఈ మందులు నేను వాడను అని చెప్పేసి నేను ఆ వెయిట్ చేసే విధానం ఏదైతే ఉందో నేను దేవుని మీదనే మరి ఆనుకొని వెయిట్ చేసి ఉంటానని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకున్నాను. బహుశా మరి నేను కనుక్కున్నప్పుడు ఆ రకమైనటువంటి మందులు తీసుకుంటే అందరికి కూడా మంచిగానే ఉంటుందంట, కడుపు నొప్పి అట్లాంటిది ఏం రాదంట. మరి నాకే ఎందుకు వచ్చిందో తెలియదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దేవుడు నేను ఒక ప్రణాళిక, ఒక ప్రార్థన మీద నువ్వు ఉన్నావు కదా, ఆ మాట మీద నువ్వు ఉండు, ఆ మాట మీద నేను కూడా ఉంటానని చెప్పేసి దేవుడు చెప్పుకోవడానికి ఆ విషయం నా జీవితంలో జరిగించినట్లు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ నొప్పి కనుక రాకపోయి ఉంటే నేను ప్రతి వారం ఆ మందు తీసుకునేవాడిని, ఆ యొక్క మెడిసిన్స్ అనేవి తీసుకునేవాడిని. అట్లాగా మరి తెలీదు మా ప్రాసెస్ ఏమయ్యేదో. కానీ నువ్వు అంటున్నావు కదా నా మీద నమ్మకం ఉంచి ఉన్నావని చెప్పేసి ఆ నమ్మకంతోనే ఉండని చెప్పేసి దేవుడు కూడా వాక్యాల ద్వారా మరి నన్ను నడిపించినట్లు మరి నేను చూస్తున్నాను. అప్పుడు అవి మానేసి ఇంచుమించు మరి అంత ఖరీదైనటువంటి మందులన్నిటి కూడా నేను మరి పడేసినప్పుడు మరి దేవుడు ఈ సమయంలో అన్నిట్లో కూడా మరి తోడు నీడుగా ఉండి ఇప్పటివరకు మరి తీసుకొచ్చిన్నాడు. నాకు అర్థమైంది, అట్లాగా నా ఆలోచనలో మరి ఎక్కువైనప్పుడు మరి నా మనసు అనేది చెడిపోతున్నప్పుడు అప్పుడే మనము మీటింగ్ల కొరకై సిద్ధపడుతున్నామండి. మనం అందరం కూడా 2025 సంవత్సరంలో మనకు అందరికీ కూడా తెలుసు, మనము మీటింగ్స్ నిమిత్తమై మరి ఉపవాస ప్రార్థనలు మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం. అక్టోబర్ మాసం నుంచి మరి మంచి మంచి వర్తమానాలు దేవుడు మరి ఇక్కడ ప్రశాంత్ ద్వారా మనం అందరం కూడా విని ఉన్నాం. నైవేద్యం అర్పించటం ఎలాగా, మరి ధూపం వేయటం ఎలాగా, ఉపవాస ప్రార్థనలో ఉండడం ఎలాగా. నాకు ఇష్టమైనటువంటి మరి వాక్యము, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించితేనే అని యాబేజు చేసినటువంటి మొదటి దినవృత్తాంతంలో 4:10 ఇది చాలా ఇష్టమైనటువంటి వాక్యము. నేను అప్పుడు అర్థం చేసుకున్నాను అనమాట, దేవునికి ఈ రకంగా కూడా అడగొచ్చు అని చెప్పేసి. అప్పుడు నేను చేసిన ప్రతిసారి నా ప్రార్థనలో ఈ మాట అనేవాని అనమాట, నేను నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప అనే మాట మరి దేవుని అడిగినప్పుడు మరి దేవుడు ఆ యొక్క మాట మీద నేను ఉండి ప్రార్థన చేశాను కాబట్టి ఆ మాట నిజంగా నిశ్చయముగా ఆయన మరి మన జీవితంలో నెరవేర్చేటట్లుగా చేసినట్లు నేను గమనించున్నాను. నాకు ఒక సమయంలో ప్రార్థనలో దేవుడితో అంత మరి వెళ్ళి ఉన్నాను. ఎంతవరకు అంటే నాకు అర్థమైపోయింది,
ఇది ఆపే తరము ఇంకా ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల జరగదు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది అనమాట. ఇది దేవుడు ఇస్తా అన్నాడు కాబట్టి ఇస్తాడు అనే ఒక మాట నేను మరి బహు నమ్మకంగా నాలో ఒక చక్కటి సంకల్పం, లేదంటే ఆ ఫేత్ అనేది, ఆ యొక్క విశ్వాసం అనేది నాలో బలపడినట్లు నేను చూస్తున్నాను అన్నమాట. మనం మిషన్ రిపోర్ట్లు అన్నీ కూడా చదువుతామండి. మనకు ఈ 13వ వారపు కానుకంతా కూడా ఈ రీహాబ్ సెంటర్ని నిర్మించడానికి వెళ్తుంది అట్లాగని చెప్పేసి నేను అనుకుంటుండేవాడిని. ఈ రోజుల్లో చర్చిలే కాదా ముఖ్యము మనకు, ఈ చర్చిలు కాకుండా ఈ రీహాబ్ సెంటర్స్ నిర్మించడానికి ఎందుకు ఆ కానుకలు తీసుకుంటున్నారని చెప్పేసి నాకు అర్థమయ్యేది కాదనమాట. వెనకాల మన మిషన్ రిపోర్ట్ పాఠం పుస్తకం వెనకాల రాయబడి ఉంటుందన్నమాట. అయితే మనలాగా మరి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా తాగడంలో బానిసైనటువంటి వారికి కానివ్వండి, ఆ విడుదల కల్పించడానికి ఆ సెంటర్స్ అనేది మన వెస్ట్రన్ కంట్రీస్లో నిర్మించడం జరుగుతుంది అనమాట. మన మెంటల్ హెల్త్ని మన ఇండియాలో అంత ఎక్కువగా పట్టించుకోరు. అంటే మనం అందరం అనుకుంటాం రోగం అంటే క్యాన్సరు, ఈ హార్ట్ అటాక్ ఇట్లాంటివి అనుకుంటాం, కానీ మనసు చెడిపోయినటువంటి వారికి కూడా ఒక హాస్పిటల్ ఉంటుందని చెప్పేసి మరి ఈ యొక్క సెంటర్ల ద్వారా నిర్మిస్తారనమాట. అయితే ఇట్లా ఈ రకమైనటువంటి మరి విషయాల ద్వారా వెళ్తున్నటువంటి వ్యక్తులకు మందిరం అనేది ఒక ఆశ్రయం కావాలి. మందిరంలో మరి నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారే కానివ్వండి, మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులే కానివ్వండి, వాక్యాల ద్వారా వాళ్ళ బలపరిచేటట్లు కావాలి. ఒక సమయాన అదే ఆలోచనలు కనుక ఎక్కువైపోయి నిజంగా వాళ్ళు ప్రాణాలు తీసుకుంటే ఏమైపోతుందో గమనించండి. కాబట్టి దేవుడు వాక్యము ద్వారా మరి అందరినీ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి మనకు ఉన్నప్పటికీ కూడా దాన్ని మరి చేరవేసేంత ఆలోచన కూడా మన మందిరంలో పాస్టర్ గారులకు కానివ్వండి, మన విశ్వాసులకు కానీ మనకు ఉండాలి. మన తోటి విశ్వాసుల బాధ్యత మన మీద ఎప్పటికైనా ఉండాలన్నమాట. మీకు మాట ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అయితే మరి అట్లాగా మీటింగ్స్కి మనం అందరం కూడా సిద్ధపడుతున్నప్పుడు మరి దేవుడికి నేను నిశ్చయించుకున్నాను, ఈ యొక్క మీటింగ్స్ జరగడంలో మరి నడిపించడంలో నేను ముందుండి నా పాత్ర నేను వహిస్తాను దేవుడా. మరి నా విషయంలో జరిగించడంలో మీరు కూడా ముందుండి నడిపించడన్నప్పుడు ఒక గొప్ప మరి దృఢమైనటువంటి సంకల్పాన్ని మరి ఆయన నా లోపల పెట్టి ఉన్నాడు. నాకు అర్థమైపోయింది ఈ కార్యక్రమం, ఈ విషయం దేవుడు ఎట్లాగో జరిపిస్తాడని చెప్పేసి. నేను ఆ విషయం నా మరి 2025వ సంవత్సరంలో మరి నా భార్య మరి జూన్ మాసంలో నాకు చెప్పడం జరిగింది ఒక మంచి శుభవార్త. అప్పుడు దేవుడికి నాకు అంత సంతోషం కలగలేదు. ఎందుకనంటే నాకు ప్రార్థన దేవుడు ఆ నమ్మకాన్ని ఇచ్చిండు, నాకు ఇది జరుగుతుందని అర్థమైపోయింది అనమాట ఇంకా నాకు. అయితే నేను ఒక విషయాన్ని బట్టి నేను చాలా బాధపడ్డాను. బహుశా ఈ యొక్క వెయిట్ని ఇంకొక సంవత్సరం పొడిగిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోయింది. ఎందుకనంటే ఆ ప్రార్థనలో దేవుడితో ఉన్నప్పుడు అసలు ఏదైనా సరే జయించవచ్చు అన్న ఒక గొప్ప మరి సంకల్పం, అంటే గొప్ప విశ్వాసం అనేది నాకు కలిగిందనమాట. అది చాలా వివరించలేనటువంటి అనుభూతి. ప్రార్థనలో ఉన్నప్పుడు నిజంగా మరి పౌలు ఎందుకు అంత పెద్ద మాటలు అని ఉన్నాడా, బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అనే మాట ఎందుకు అన్నాడా అని చెప్పేసి అప్పుడు అర్థమైపోయింది అనమాట. అసలు అంత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అంతగా ఆయన దగ్గరికి నడిపించబడినప్పుడు అసలు ఈ లోకంలో ఏ విషయమైనా సరే దేవుడి నుంచి నిన్ను డీవియేట్ చేయలేదనే ఒక మాటను మనం అందరం కూడా గ్రహించాలి. అయితే ఈ యొక్క జర్నీలో కూడా 9 months ఆమె మరి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఆమెకు కలగలేదు. మరి చక్కగా మంచి ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడు. మరి మేమందరం ఆమె ఎప్పటి నుంచే మా మనసుని ఆమె భయపడుతూ మేబీ సిజరింగే చేయాలి అని చెప్పేసి ఆ యొక్క ఆలోచన మీద ఆమె ఉండింది. కానీ దేవుడు మాత్రము అసలు ఈ విషయాన్ని మరి ఆ డెలివరీని కూడా నార్మల్గా అయ్యేటట్లుగా సహాయం చేసినట్లు మేము చూస్తున్నాం. సాధారణంగా నార్మల్ డెలివరీ అనేది ఇంచుమించు 3-4 గంటలు ఆ టైం అంత సమయం తీసుకుంటుందంట. కానీ మరి మా విషయంలో మాత్రము దేవుడు అద్భుత కార్యముని చేసి మరి అది 4 నిమిషాల్లో, అంటే 45 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా జరిగిపోయేటట్లుగా మేము చూసి ఉన్నాం. దయచేసి సంఘంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాట నేను వివరిస్తున్నాను. యవనస్తులు చాలామంది ఉన్నారు మీ జీవితాల్లో. మరి ఈ రకమైనటువంటి ఫేజ్లో మీరు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా మరి దేవుడు ఎప్పటికైనా సరే నమ్మదగిన వాడు. జస్ట్ మీరు పిలిచే అంత దూరంలో ఉండి మీ యొక్క మనవులన్నీ కూడా ఆలోచించేవాడు. ఇంకో విషయాన్ని నేను మరొకసారి చెప్పాలనుకుంటున్నాను.
మీకు కావాల్సిన విషయం ఏదైనప్పటికీ కూడా మందిరంలో చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడకండి. నేను సిగ్గుపడ్డాను. అయితే ఈ ఈ సిగ్గుపడడం ద్వారా విషయాలనేటివి దూరం, అంటే కొంత వ్యవధి ఆ మధ్యలో దాపరించిందే కానీ ఒరిగింది ఏం లేదు. నేను ఎప్పుడైతే సరే నేను వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చి నేను ఒప్పుకున్నానో చెప్పుకున్నానో, దేవా ఈ విషయం, ఇట్లాంటి విషయం నాకు జరగాలి, నాకు కావాలని చెప్పేసి దేవుడు అప్పుడు మరి నా జీవితంలో ఈ కార్యములు జరిగించినట్లు నేను చూస్తున్నాను అన్నమాట. కాబట్టి మీ విషయం మీ 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 జీవితంలో ఏదైనా సరే ఈ కష్టాలు, సుఖాలు, ఈ రోగాలు అనేవి మనుషులకే వస్తాయి. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. అది ఏంటిదంటే దేవునిలో ఆ యొక్క మరియు మనకున్నటువంటి వీక్నెసెస్ అన్నీ కూడా దేవుని ద్వారా మనము మరి పొందపరుచుకోవచ్చు అనే ఒక మాట మనం అందరికీ కూడా తెలియజేస్తున్నాను అన్నమాట. మీ ఫ్యూచర్లో మీరే కానీ ఏదైనా కానీ ఈ రకమైనటువంటి విషయాల ద్వారా విషయాల గుంట ప్రాబ్లమ్స్ గుంట మీరు వెళ్ళినప్పుడు దయచేసి ఇట్టి విషయాన్ని మీరు గమనించి దేవుని యందు అంత ప్రార్థనలో మీరు కలిగి ముందుకు నడవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాను, ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే మరి శ్రీలత గారు చెప్పినటువంటి సాక్ష్యం కూడా నాకు గుర్తుందండి. అయితే ఆ విషయాలు పొందుకున్న తర్వాత దేవుని నుంచి మనము దూరం అయ్యే విషయాలు దాపరిస్తాయి. అట్లాగే నా విషయంలో కూడా జరుగుతుంది. కాబట్టి దేవుని యందు మనం అందరము కూడా ఇంకా ఆ యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ద్వారా ఆ రకమైనటువంటి ఆధ్యాత్మిక జీవితమును కలిగి నడవనట్లుగా, మనము ప్రార్థనలో ఉండునట్లుగా దేవుడు ఈ సాక్ష్యం ద్వారా మనల్ని అందరినీ మరి నడిపించవలసిందిగా, మరి ఈ సాక్ష్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మరి దేవుని యందు మరి ఉంచి మరి అట్టి ప్రార్థనలో ఆ రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ప్రార్థన ద్వారా జరిగించి పొందినట్లుగా నేను విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఈ సాక్ష్యము ద్వారా కేవలం దేవునికే మహిమ కలగనట్లు ఒక్క చరణము ద్వారా నేను ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. నాకు ఇష్టమైనటువంటి ఈ మధ్యకాలంలో మరి వచ్చినటువంటి మరి మాట అన్నమాట. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడ, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడ, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించేను, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు.
నీవు కరుణింపగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. సాయము నీవేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీవేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయం నీ పిల్లలకు, బలమిచ్చువాడవయం సమకూర్చువాడవయం నీ పిల్లలకు, సమకూర్చువాడవయం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయం నీ పిల్లలకు, కృప చూపువాడవయా. బలమిచ్చువాడవయం నీ పిల్లలకు, బలమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.